నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి క్యాంపులో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. 2 రోజుల కిందట విజయవాడలో రాయి దాడిలో గాయపడిన వై జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలినేని కుటుంబ సభ్యులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. విజయమే లక్ష్యంగా పనిచేయాలని బాలినేనికి సూచించారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో బాలినేని సతీమణి శచీదేవి, బాలినేని ప్రణీతిరెడ్డి, శ్రీకావ్య దంపతులు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జగన్ ముచ్చటించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని బేస్తవారిపేట మండలం కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కలెక్టర్ సందర్శించి పోలింగ్ రోజున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పక్కాగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశంలో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని, వేసవికాలం దృష్ట్యా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు ఏర్పాటు చేయటం, త్రాగునీరు అందుబాటులో ఉంచడం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో వికలాంగుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ర్యాంపుల ఏర్పాటు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై సెక్టోరల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డి నాగజ్యోతి, తహసీల్దార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు కాన్స్టిట్యున్సీస్లో ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి రావడం జరిగింది. దానికి ముందు ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్గా ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ కంబైన్డ్ విజిట్స్లో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్, ఎందుకంటే 12th ఏప్రిల్ మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో. దాని తర్వాత మొన్న 2 రోజు సెగ్రిగేషన్ చేసేసి కాన్స్టిట్యున్సీ వారీగా ఈ ఈవీఎంస్ సెగ్రిగేట్ చేసేసి గిద్దలూరు సంబంధపట్టిన కాన్స్టిట్యున్సీస్ అంటే గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ గిద్దలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఉంటున్న ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంటున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ గురించి బోత్ ఎస్పీ అండ్ నేను చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ అండ్ సిఏపిఎఫ్ అధికారులు కూడా వాళ్ళ సూచనలు, సలహాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు. ఓటర్లను చైతన్యవంతులు చేయుటకు కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మడ్ స్వాట్ టీం, సివిల్ పోలీసులు, అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ కొత్తపట్నం సెంటర్, కమ్మపాలెం, గోపాల్ నగర్, శ్రీనివాస థియేటర్, ఇస్లాంపేట, బండ్లమెట్ట సెంటర్, పార్వతమ్మ టెంపుల్, గాంధీ పార్క్, సాయిబాబా టెంపుల్, గద్దలగుంట, మామిడిపాలెం, శర్మ కాలేజీ సెంటర్, కలెక్టరేట్, మస్తాన్ దర్గా సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా చర్చి సెంటర్ మీదుగా కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ఎస్పీ తెలిపారు.
ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు ప్రజలకు తోడుంటారన్నారు. ప్రజలకు భద్రత కల్పించుటకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, గొడవలు, అల్లర్లు సృష్టించే వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు. పౌరులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినా, గొడవలు సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్ బాబు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఒంగోలు సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, బీఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడితే ట్రాఫిక్ ఆగుతుంది కదా. సో అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు అంగోల్ టౌన్లో ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ప్రకాశం పోలీస్ నుంచి, దాంతోపాటు కేంద్ర బలగాల నుంచి, బీఎస్ఎఫ్ నుంచి అంతా కలిపి దాదాపు 300 మంది సశస్త్ర పోలీస్ బలాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. సో అందరూ ఓటర్స్కి నేను ఇదే తెలియజేస్తున్నాము, ఇది వచ్చే ఎన్నికల్లో శాంతియుతంగా చేయడం మన అందరిది బాధ్యత. ఎవరైనా అల్లర్లు చేసినా, దౌర్జన్యం చేసినా, ఎవరి మీద ఒత్తిడి చేసినా మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సో అందరికీ నేను ఇదే కోరుతాను, ప్రకాశం పోలీస్ మీ వెనుక ఎప్పుడైనా ఉంటుంది. మీరందరూ స్వచ్ఛందంగా, నిర్భయంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కు నిర్వహించాలి. ధన్యవాదాలు. ఆర్యవైశ్య సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా పనిచేశాను. ఏనాడు ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టలేదు, వారు అడిగింది కాదనలేదు. ఇప్పుడు కూడా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించండి, మరిన్ని సేవలు చేస్తా, మీ రుణం తీర్చుకుంటానని బాలినేని తెలిపారు. నగరంలోని రంగుతోట క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన 12వ డివిజన్ ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమావేశంలో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎవరు ఏ రాజకీయ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేశారని బాలినేని అన్నారు. ఈసారి గెలిస్తే ప్రతిరోజు 10 మంది ఆర్య వైశ్యులకు తిరుపతి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిరుపేద ఆర్య వైశ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి యజమానితో సమస్యలు వస్తున్నాయని, అందుకోసం తమకు ఆరామ క్షేత్రం కావాలని అడిగిన వెంటనే నగరం నడిబొడ్డున స్థలం ఏర్పాటు చేయటమే కాకుండా దానికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇప్పించినట్లుగా చెప్పారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు సిద్ధరాఘవరావు మాట్లాడుతూ బాలినేని ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కలిగిన నాయకుడు కాదని, చాలా సౌమ్యుడని, నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులందరూ ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఆర్య వైశ్య నాయకులు తటవర్తి వాసు, మనగా కృష్ణారావు, కోడూరు సత్యనారాయణ, తాత మధు, గుర్రం ఆదినారాయణ, గుర్రం కొండయ్య, యానాది శెట్టి, సిద్ధ సూర్యప్రకాశ్రావు, పవన్, భాస్కర్, శ్రీను, వెంకటస్వామి, కార్పొరేటర్ కిరణ్ పాల్గొన్నారు. ఆయన ఒకటే చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా 5 సార్లు గెలిచినా కూడా నాకు మెజార్టీ ఇచ్చిపోయినా కూడా ఏ ఒక్క ఆర్యవైశ్య సోదరు మనకి ఎవ్వరు కూడా నేను అపకారం చేయలేదనేది నేను సభాముగా తెలియజేస్తున్నాను. ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా ఎవరైనా ప్రాబ్లం వచ్చినా కూడా పార్టీని చూడలేదు. నేను ఎవరు వచ్చినా సహాయం చేసేందుకే ప్రయత్నం చేశాను. మరి ఈరోజు మీ అందరూ తెలుసు, మన జిల్లాకే కుప్పం ప్రసాద్ గారిని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఇవ్వడం జరిగింది. కష్టపడతాను, ఈసారి ఎట్టైనా మెజార్టీ తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట మీరందరూ కూడా నిలబెట్టుకుంటారు. ఆయన మాటని నిలబెట్టాలని తెలియజేసుకుంటాము. రోసయ్య గారి విగ్రహాన్ని ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆర్య వైశ్య సోదరులకి కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు. అంటే మామూలుగా ఏంటంటే ఆ వయసులో అంటే ఎక్కువ డబ్బులు ఉందని మాట్లాడతారు. ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమనుకో. అక్కడ చాలా కొంతమంది ఏ కులంలో పేదవాళ్ళు ఉంటారు. మరి ఆర్య వయసులు కూడా చాలా మందికి లేని వాళ్ళకి కూడా మనం పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఈ డివిజన్లో ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, రేపు కోడ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టాలు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముగా ఒకటైతే చెప్పున్నా, మళ్ళా కూడా నేను ఎమ్మెల్యే అయితే మీ అందరి దయతోటి మళ్ళా ఆయన మన సోదరు చెప్పినట్టు సిక్సర్ కొడితే ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తిరుపతి నుంచి ఇక్కడ తెప్పించి శ్రీనివాస కళ్యాణ్ ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి చేపిస్తానని చెప్పి సభ ఆ కార్యక్రమానికి ముందుండి కూర్చునేది ఆర్య వయసు సోదరులు అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేస్తున్నాను. నాకు రోజుకి 38 మంది నేను దర్శనం చేయించగల అవకాశం నాకు ఇచ్చారు సీఎం గారు. కాబట్టి నేను ప్రతిరోజు కూడా 10 మందికి బ్రేక్ దర్శనం, మీకు 10 మందికి ఆర్య వయసు సోదరులకి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు వెంకటేశ్వర దర్శనం కానీ, శ్రీశైలం కానీ, మన రాష్ట్రంలో సంబంధించి బయట రాష్ట్రాలు చెప్పలేదు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు విషయంలో ఎవరికైనా ఎప్పుడైనా దర్శనానికి ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఆర్య వయసుకు సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి ఈ షాపుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు అధికారులు. ఏ అధికారులు ఇబ్బంది పెట్టినా నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. ఈ మధ్యకాలంలో బాపూజీ కాంప్లెక్స్లో షాప్ ఒకటి కాలిపోతే నేను ఆ రోజు ముఖ్యమంత్రి ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చాను. అది ఎందువల్ల లేట్ అయిపోయింది అది రావడం.
దానికోసం మాట ఇచ్చారని చెప్పి ఉద్దేశంతో నా సొంత డబ్బులు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ షాప్ మనం చేయగలిగిన పనులు మనం చేయగలని వాళ్ళకి చేస్తే వాళ్ళు చూపించే ఆప్యాయత ఆనందమే మనకి చివరికి మిగిలేది. మనమే మన డబ్బులు కట్టుకొని పెట్టుకుని పోయేటప్పుడు మనం చేయగలిగిన పనులు తప్పకుండా ఎవరైనా మీరు ఉన్న దాంట్లో ఎవరికి సహాయం చేస్తే ఆ రోజు ఎంత సంతోషంగా నిద్రపోతారో అనేది గుర్తుపెట్టుకోవాలి కూడా. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలని కూడా ఈ సభగా తెలియజేస్తుంటాను. ఎవరు కూడా మంచి కార్యక్రమాలకి అందరూ కూడా ఏ విషయంలో కూడా మీ వాసు ఉన్నటువంటి దయచేసి నేను చివరిసారిగా పోటీ చేస్తున్నాను. ఒక్కసారి ఈ వార్డులో కూడా నాకు మెజార్టీ ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని ఏది కూడా పార్టీలు ఏదైనా కానీ నాకు వద్దు. నా సొంతంగా నా కోసం నన్ను గెలిపించే మెజార్టీ ఇప్పించండి. మీ దగ్గర వాడని కోరుకుంటూ మీకు ప్రతి విషయంలో కూడా ఇందాక మధు చెప్పినట్టు మీరు నేరుగా మీరు ఇంట్లో నుంచి నేరుగా అందరం బయటకు రావడం కొద్దిగా మన ఆర్యవేశ్వరులు తొందరగా రారు కాబట్టి మీకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కమిటీకి చెప్తే నేను ఫాలోఅప్ చేసి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వెనకెత్తి ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇందాక మన రామారావు గారు చెప్పినట్టుగా మరి రామారావు దగ్గర గారికి పోయినా కూడా ఆయనకు కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత సముచిత స్థానం మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతోటి ఆరోసారి శిక్షలు మళ్ళీ పోటీ చేసి మమ్మల్ని అడగని ఓట్లు ఒక వస్తే మా అబ్బాయి వస్తాడు. మీరు అందరూ కూడా దయచేసి ఈసారికి నాకు ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ తప్పకుండా నేను చేయగలిగిన పనులు మీ రుణం మీకు తెచ్చుకుంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు ఒక ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం దానికి ఇక్కడ అటెండ్ కావడం చాలా సంతోషం. మా నాయకులందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి. మీరు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒంగోలు పట్టణానికి సంబంధించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆరాం క్షేత్రం కానీ మన కొంజేరు రోసే గారు దగ్గర ప్రతిష్టా కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ అందరూ కూడా నేను మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి అందరితో మనం ఒకసారి గెట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా రేపు మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా కాదామని చెప్పి చూసుకోవాలి. వాసన గురించి మనందరికీ తెలుసు. ఎంత సౌమ్యుడో 30 సంవత్సరాల నుంచి కూడా ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు ఆర్యవైశ్యుల జోలికి ఎప్పుడు వచ్చింది లేదు. వాళ్ళు ఏదైనా చేసే పరిస్థితి వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఆరామ క్షేత్రం కానీ గోశాల విషయంలో కానీ కొన్ని రోసే గారి విగ్రహం అయితే కానీ తరువాత మొన్న కాంప్లెక్స్లో వైశ్యులు ఒక షాప్ కాలిపోతే 10 లక్షలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ కాకుండా మన వైశ్యులకి ఒకటే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మన ఆర్యవైశ్యుల కోరిక. అది ఆయన తెలుసుకొని ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎవరికి కూడా అంత అవకాశం తీసుకెళ్తారు. నగరంలోని 37వ డివిజన్ గాంధీనగర్ రెవెన్యూ కాలనీలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమం చేసిన పార్టీ వైసీపీ అని మళ్లీ గెలిపించాలని అన్నారు. ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
ప్రభుత్వ పనితీరు బాగుందని, సంక్షేమ పథకాలు అందాయని, ఈ ప్రభుత్వానికి ఓట్లు వేస్తామని ఓటర్లు సచీదేవికి తెలిపారు. డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళుతున్న బాలినేని సచీదేవికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 39వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ కోటేశ్వరమ్మ, బొమ్మినేని మురళి, మోహన్, ప్రసన్న, వీరారెడ్డి, వీరమ్మ, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, అబ్దుల్లా, దొంతుల కిషోర్ నాయుడు, సుజాత, ప్రవల్లిక, రాజీ, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కనిగిరిలోని పవిత్ర కళ్యాణ మండపంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కనిగిరి నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాగుంట పాల్గొన్నారు. మరొక సోదరుడు డూటి రాకేష్ గారు ఉన్నారు, నీలిశెట్టి సుబ్బారావు గారు ఉన్నారు. చాలా పేర్లు ఉన్నాయి, దయచేసి ఏమంటూ వేదిక నుంచి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలుపుతున్నాం. మాగుంట కుటుంబం తరఫున మహిళలు చూస్తుంటే ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను వస్తున్నప్పుడు వారు చూపించిన ఆహ్వానం, ఆదరణ కూడా మాగుంట కుటుంబం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదని కూడా మీకు సభాముఖంగా తెలుసుకుంటున్నాను. ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు వస్తాయి ఎన్నికలు, పోలింగ్ డేట్ అని ఎదురు చూస్తున్నాం. మీకు 2 గుర్తులు ఎంపీ ఎమ్మెల్యే కూడా సైకిల్ మీద వేసి మీరు గెలిపిస్తారనే నమ్మకం నాకు ఎప్పుడో కలిగింది. ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీరు ఆనందంగా ఇటువంటిది ఇంటిలోపాది ఒక మంచి పండుగ వాతావరణంలో ఎంతో సంతోషంగా ఇక్కడ రావడం అనేది మర్చిపోలేని రోజు. ఇప్పుడే మనం సోదరులు అడిగారు ఉన్నప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన సూచనలు, సలహాలను ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. గిద్దలూరులోని అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల సౌకర్యార్థం అవసరమైన సూచనలు, సలహాలను ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నామినేషన్ పత్రాల సమర్పణలో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నుంచి అవసరమైన సలహాలు, సూచనలు పొందవచ్చని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల వారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరపున కూడా ఎన్నికల ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయడానికి 9121102266 ఫోన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ నెంబర్కు వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. సమావేశంలో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి, గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మనం ఇక స్ట్రాంగ్ రూమ్స్ మనం చేస్తున్నామా సిఓస్ చేస్తున్నారా? సిఓ చేయలేదు, ఆర్ఓస్ మీకే ఇచ్చామా? కేకే మీకు అండ్ ఆచర్ల ఓకే. Commissioning. These are Then I don't. so basically political party మాకు పోల్ 5%. కంట్రోల్ కమాండ్ అండ్ సీసీటీవీ వ్యూయింగ్ స్టేషన్స్ అని కూడా వెరిఫై చేయడం జరిగింది. అండ్ కాల్ సెంటర్లో ఎన్ని కాల్స్ ప్రజల నుంచి ఆర్ ఎన్ని నాయకుల నుంచి ఏం వస్తుంది, దానికి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, అండ్ ఇది పరిష్కారం చేసిన దాన్ని కూడా సక్రమంగా డిస్టిక్ నుంచి స్టేట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుందా లేదని కూడా ఇవాళ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంటైర్ ఎలక్షన్స్లో మనం తీసుకున్న అన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా పోలింగ్ డే రోజున ఓటర్స్ వచ్చినప్పుడు ఈ పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటాము. బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన త్రాగునీళ్ళు కానీ, వాళ్ళు నిలబడి క్యూలో నిలబడడానికి కావాల్సిన షేడ్స్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ సీనియర్ సిటిజన్స్ కానీ, ఆర్ ఎనీ లేడీస్ విత్ కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా లేదా, ఇదన్నీ పర్యవేక్షణ చేయడానికి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓ అండ్ కావాల్సిన ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారని గురించి కూడా ఇవాళ. నమస్కారం అండి. ఈరోజు నేను మన జిల్లా కలెక్టర్ గారితో పాటు వచ్చి కితలూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చెక్ పోస్ట్ పరిశీలన చేయడం జరిగింది. దాని తర్వాత ఉన్న ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బీఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్తో చేసిన పతిష్ట బందోబస్తుకి కూడా సూపర్విజన్ చేసి అక్కడ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ యాజ్ ఎ ఎస్పీగా నాది ఒకటే విజ్ఞప్తి, ఎటువంటి గొడవ లేకుండా, ఏదైనా ఒత్తిళ్ళకి భయపడకుండా మీరు నిర్భయంగా ఈ వచ్చే ఎన్నికల్లో పాల్గొవాలి. పోలీస్ దళం నుంచి పతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి జిల్లాలో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ నుంచి కూడా సాయుధ బలగాలు వస్తాయి. వాళ్ళతో పాటు మేము సెన్సిటివ్ విలేజెస్లో ఐడెంటిఫై చేసి మొబైల్ పార్టీస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అడిషనల్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక పతిష్ట బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5,50,000 రూపాయలు విలువ చేసి 10 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2వ పట్టణ పోలీసు సిబ్బంది బృందంగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగలపై నిఘా ఉంచారని ఏఎస్పీ తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండగా వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడినట్టు అంగీకరించారని తెలిపారు. అద్దంకి ఎద్దనపూడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాహనదారులు తమ వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో నిలుపుదల చేసేటప్పుడు తాళాలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని అన్నారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, 2వ పట్టణ సిఐ జగదీష్, హెడ్ కానిస్టేబుల్ కాజావలి శ్రీనివాసులు, సిసిఎస్ సిఐ విజయకృష్ణలను ఏఎస్పీ అభినందించారు. ఈరోజు లక్ష్మణం ప్రెస్ నోట్ తీసి ఇచ్చేది. ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ క్లైమ్స్ నేను, తర్వాత ఒంగోలు డిఎస్పీ గారు, ఒంగోలు 2 టైమ్ సిఐ జగదీష్ మరియు వాళ్ళ టీమ్ ఈ మధ్య వరుస దొంగతనాలు, ఈ బైక్ ఎక్కడైతే మనం పార్క్ చేస్తామో ఇంటి దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర ఏదైతే పార్క్ చేస్తారో చాలా వరకు బైక్స్ పోయిన కంప్లైంట్ వచ్చింది. అలాగే ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర కుంభా గోపి అండ్ ఉయ్యాల రవి వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు. చిరునూరు పట్టణం వాస్తవ్యులు. వీళ్ళు కొరిసిపాడులో ఉంటున్నారు ప్రస్తుతము. వీళ్ళు ఫాల్స్ కీతో ఎక్కడైతే పార్క్ చేస్తుంటారో ఆ ఫాల్స్ కీస్తో ఆ బైక్ ఓపెన్ చేసి దాదాపు 10 బైక్స్ దాకా దొంగతనం చేశారు. అందులో 3 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినవి, 2 తాలూకా, 2 1 టౌన్ స్టేషన్, మొత్తం 7. 1 కొరిసిపాడు బాపట్ల జిల్లా, 1 గూడూరు నెల్లూరు జిల్లా, 9. మిగతా 1 ఇంకా ఎవరు ఓనర్షిప్ మనకు ఎస్టాబ్లిష్ కాలేదు. మొత్తం 10 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులకు అమ్ముతాడు ఆయన. ఈ టాస్క్లో బాగా యాక్టివ్గా పాల్గొన్న మన సిఐ జగదీష్ అండ్ టీమ్కి
జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో బోలంపల్లి అరుణ్ కుమార్ రెడ్డి, పగటి మహేష్ వీళ్ళిద్దరు కూడా ఈ మొబైల్ ఎక్కడైతే ఉంటారో ఆ పాకెట్స్లో ఎవరైతే అజాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ నుంచి జప్తు చేసే అఫెండర్స్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఒక ట్యాబ్, 2 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఇది సిసిఎస్ టీము సిఐ విజయకృష్ణ, బాల వీళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేసి ఇది పట్టుకున్నారు. కాబట్టి ఈ బైక్స్, ఈ మొబైల్ థెఫ్ట్స్ మనం రికవర్ చేసాము. కాబట్టి అందరికీ ప్రజలకు విన్నపం చేసిందంటే బైక్స్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్లో కానీ ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయాలి. బైక్ కూడా డబుల్ కీ చేయాలి, లాక్ చేసుకోవాలి. టైర్లు కూడా లాక్ చేసుకుంటే ఇటువంటి దొంగతనాలకి మనం అది అవ్వకుండా ఉంటాయి. సో టీమ్స్ కూడా మనకి యాక్టివ్గా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళంత వరకు ఈ దొంగతనాలు ప్రివెంట్ చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఒంగోలు డిఎస్పీ, ఒంగోలు 2 టౌన్, మా మిగతా సిసిఎస్ టీం అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి గిద్దలూరులోని సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గరుడు సునీల్తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. అలాగే గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసి పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గిద్దలూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తెలపడంతో పాటు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరటం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి అధికారులు పాల్గొన్నారు. దానికి కావాల్సిన అడిషనల్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది. బేసవారిపేట అండ్ గిద్దలూరులో ఇక్కడ ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్తో కూడా ఇవాళ చేయడం జరిగింది. దాంట్లో ఎస్పీ గారు, నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారో రాబోయిన ఈ నామినేషన్ ప్రక్రియలో 18 తారీఖు నుండి 24 తారీఖు వరకు మనం ఏమేం విషయాలు చేయాలి, విచ్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ పొలిటికల్ పార్టీస్ పాటించిన విషయాలు, అండ్ వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఫిల్అప్ చేయడానికి కోసం కావాల్సిన ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ ఇవాళ నుంచి అమలుకి వచ్చింది. ఇంకా ఒక 3 రోజు అంటే 17th ఏప్రిల్ వరకు ఇది ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరెవరు కంటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఈ నామినేషన్ పేపర్స్ ఫిల్అప్ చేయడంలో ఎట్లాంటి సందేహాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇఫ్ దే ఫేస్ అది కూడా క్లారిఫై చేయడానికి ఈ హెల్ప్ డెస్క్. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిపై మహిళలు ప్రేమ పెంచుకున్నారని, మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ జనసేన కూటమికి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా టీడీపీ జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన జనసేన నగర కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ, షేక్ కరీం, అజీమున్, జరీనా, షేక్ ఆల్పాజ్, 4వ డివిజన్ టీడీపీ బూత్ కన్వీనర్ షేక్ సుబానీ మిత్రులు 50 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కడ్డువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జరీనా,
అల్ఫాజ్ సాజీ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహిళలు తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు. జగనన్నకు గాయమైతే ఎంతో బాధపడుతున్నారన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని, నిరుపేదలు సామాన్యుల సంతోషమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మనందరికీ జగన్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబానీ, 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, వైసీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షాజహాన్, సుల్తాన్, అమర్, విజయ్, రమిజా, లక్ష్మి, బాలమ్మ, కోటయ్య, హబీబ్, సుబానీ, శ్రీకాంత్ రెడ్డి, భుజంగరావు, జలానీ, సలీం, సలాం, సుజాత తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్ నుంచి జనసేన లీడరు సుబానీ, అట్లాగే 4th డివిజన్ నుంచి ఇంకో సుబానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు రావడం జరిగింది పార్టీలోకి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకో 10 ఫ్యామిలీస్ అనటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ముందే చెప్తా ఉన్నాను, ఈ మాస్ ఏరియాలో వాళ్ళకి బూత్ ఏజెంట్లు కూడా దొరకరని తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్ స్కీమ్స్ బాగా అట్రాక్ట్ చేసినాయి పబ్లిక్ని. ఈ వాలంటీర్ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు. జన్మభూమి కమిటీలు వస్తాయన్న భయంతో పబ్లిక్ బాగా అవేర్నెస్ లాగా వచ్చి వన్ సైడ్ అయిపోతున్నాయి చాలా మాస్ ఏరియాస్లో. మామూలుగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. వాస్తవంగా మొన్న ఈ లాస్ట్ 1 మంత్ ఫస్ట్ టైం చూస్తున్నా రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ కాదు, నోటిఫికేషన్ తర్వాత ఓటు పెరుగుతున్నాయి పార్టీకి ఫస్ట్ టైం. ఎందుకు పెరుగుతుందని నేను కూడా షాకింగ్గా చూస్తున్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను. వేవ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మామూలుగా కోడ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిద్ది ఏ రూలింగ్ పార్టీకైనా, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం రూలింగ్ పార్టీకి పెరుగుతుంది ఓటింగ్. నేను ఒకటే చెప్తున్నా, నాన్నకు పోయిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. నాకు గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కొత్తపట్నం మండలం పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, టౌన్ పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, ఒంగోలు మండలం ఈక్వల్ అయింది. ఇది రియల్ టైం రోజు మళ్ళీ సేమ్ ఇది చెప్పిన పాయింట్ నేను రికార్డ్ చేసుకొని మళ్ళీ అడగను నేను ఎందుకు అంటున్నానని. అంత బాగుంది గ్రౌండ్. ఇది కేవలం జగన్ గారి స్కీమ్సే. నిన్నటిదాకా నేను జనసేన పార్టీ టౌన్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ ఈ బీజేపీ అలయన్స్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధిపత్య పోరు, వాటి కింద తలవంచడం ఇష్టం లేక మా భావాలకి తగ్గ ఆలోచన విధానాలకి సింక్ అయ్యే వైఎస్ఆర్సీపీ బాలినేని ప్రణీత్ గారి యువ నాయకత్వం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా సంపూర్ణ మద్దతు, మాకున్న ఈ రాజకీయ అనుభవాన్ని వైఎస్ఆర్సీపీకి 2029 ప్రణీత్ గారు ఎమ్మెల్యే అయ్యేదాకా ఇలాగే కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 3వ డివిజన్ పరిధిలో జనసేన టీడీపీ నాయకులు చాలామంది కూడా సుబానీ, అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మా యొక్క బాలినేని ప్రణీత్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలామంది యువకులు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మా యొక్క వైసీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా స్వాగతం. దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దర్శి శాసనసభ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, ప్రకాశం జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జి నోకసాని బాలాజీ సమక్షంలో వైసీపీ కన్వీనర్ బి సుబ్బారెడ్డి, ఫిలిప్స్, ఇంద్రసేనారెడ్డి 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం కల్పించనుంది. విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఇంకా మెరుగైన మార్కుల కోసం బెటర్మెంట్ రాసుకునే అవకాశాన్ని కల్పించింది. జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఈఓ సైమన్ విక్టర్ తెలిపారు. పరీక్షలు ఈరోజు ఉంటాయి, మళ్ళీ రేపు ఉంటాయి, అదే ఎల్లుండి కూడా ఉంటాయి.
కాబట్టి పరీక్షల్లో ఒకసారి ఫెయిల్ అయినామని నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదు. దానివల్ల మీరు మరి నీరసించిపోయి అవమానంగా భరించాల్సిన అవసరం. పరీక్షల కంటే ముఖ్యం విద్యార్థి యొక్క గొప్ప జీవితం. ఎంతోమంది మరి మన కళ్ళ ముందే ఒకసారి ఫెయిల్ అయిన జీవితంలో అత్యున్నతమైన స్థానాలు సాధించిన మరి విద్యార్థులు, పెద్ద పెద్ద వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా దయచేసి మీరు పక్క విద్యార్థితో మీ విద్యను పోల్చకుండా, అవమానించకుండా మరి తన విద్యార్థి సాధించిన ప్రగతిని మీరు మరి ఉత్సాహపరిచేటట్లుగా మెచ్చుకోవాల్సిందిగా నేను తల్లిదండ్రులను ప్రత్యేకించి నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈ ఫెయిల్ అయిన ఉత్తీర్ణత సాధించలేనట్టు విద్యార్థులందరి కొరకు మరి మే 24వ తారీఖు నుంచి మరలా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వారం రోజుల పాటు మే 24వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి మరి మా ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఫెయిల్ అయిన విద్యార్థులే కాదు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కూడా బోర్డు కల్పిస్తుంది. కాబట్టి ఏ విద్యార్థులైనా, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి, అదేవిధంగా ఉత్తీర్ణత సాధించలేనటువంటి విద్యార్థి కూడా నిరుత్సాహపడకుండా ఇంకా చక్కగా ప్రిపేర్ అయ్యి మరి ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మరొక మార్గం ఉంది. కాబట్టి మే 24వ తారీఖు నుంచి మన పరీక్షా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని బెస్తవారిపేట మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేసిన 78, 79, 80 నెంబర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ దినేష్ కుమార్ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. కనెక్షన్ పెట్టి రన్ చేసిన తర్వాత బాడీ బెర్త్ వస్తుంది. టొమాటో రసం అది కెమెరా వస్తుంది. ఏమేమి పెడుతున్నారు? వెజిటేబుల్స్ ఏమేమి పెడతారు? ఇదండి ఓటమి భయంతోనే పచ్చ పార్టీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూర్వకంగా రాళ్లదాడి చేయించారని వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ నక్కల లీలాకుమారి అన్నారు. ఒంగోలు గోపాల్నగర్లోని వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని లీలాకుమారి తెలిపారు. ప్రజల్లో ముఖ్యమంత్రికి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేని కూటమి నాయకులు తమ అధినేతపై రాళ్లదాడి చేయించడం సిగ్గుచేటని తెలిపారు. ప్రతిపక్షాలు రాళ్లదాడి చేస్తే జనం వారి పట్ల ఓట్ల దాడితో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సమావేశంలో మీరాకుమారి, ఆంటోనీరాజ్, లీలారాణి, నిర్మల, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. జగనన్నపై జరిగిన దాడిని ఖండించాలి, శిక్షించాలి, 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 జగనన్నపై జరిగిన దాడిని ఖండించాలి. జగనన్న బస్సు యాత్రలో భాగంగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము. ముఖ్యంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, గతంలో కూడా ఇలాగే కోడికత్తి గురించి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఆయనేం పైనుంచి ఊడిపడలేదు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ప్రజానాయకుడు అంటున్నారు. మరి ఆ ప్రజానాయకుడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చాడు, ప్రజారంజకంగా పాలన ఎలా చేశాడు అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు టీడీపీ వాళ్ళు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన మీద జరిగినటువంటి దాడిని అది ఎంతో ఒక 20-30 కిలోమీటర్ల వేగంలో దూరంతో జరిగినటువంటి ఒక గన్తో కావాలనే దురుద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ 2024లో సీఎం అవుతారనుకున్నారో దాన్ని వాళ్ళు ఇదొక దుష్ప్రయోగంలా భావించి వాళ్ళు చేశారు. దానికి టీడీపీ నాయకులు వారి యొక్క గూండా రాజకీయాన్ని ప్రదర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మహిళల పట్ల కూడా దురుసుగా వ్యాఖ్యానించడం, మహిళలను కొట్టడం,
మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడటం, ఇవన్నీ కూడా వాలంటీర్ల మీద అఘాయిత్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి టీడీపీ నాయకులను శిక్షించాలి. మా ఒంగోలు నియోజకవర్గం వాసన్న కానీ మాకు ఇటువంటి సంస్కృతి నేర్పలేదు. బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద, వాసన్న మీద వచ్చేటువంటి వ్యాఖ్యలు కూడా ఆపటం మంచిది. కావ్య గారి మీద కూడా మొన్న ఈ మధ్య వాలంటీర్ గురించి కావ్య గారి మీద కూడా రకరకాలుగా మాట్లాడారు. ఒక మహిళని చూడకుండా ఆవిడ అన్న వాళ్ళ కోడల్ని అసభ్యకరమైన పదజాలతో మాట్లాడి మరియు వాళ్లే క్రియేట్ చేసి ఏదో పెద్ద ఇది చేద్దామని చెప్పి చూశారు. అది కరెక్ట్ అయిన వైఖరి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ విజయం ఖచ్చితం. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అది జరిగేది వైఎస్ఆర్సీపీనే గెలిచేది. 2024 వైఎస్ఆర్సీపీనే వాసన్న గెలుపు ఉంటుంది. జై వాసన్న, జై జగనన్న. పేదల కోసం పోరాడుతూ ఉంటే మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళకి ఏమైందో, అసలు ఎందుకు వాళ్ళకి కన్నుగుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనాభా అభిమానులు రావడం అది ఎవరి వల్ల సాధ్యం అంటే జగనన్న వల్లే సాధ్యం. ఎందుకంటే జగనన్న మీద అభిమానంతో ఆ జనాలు అనేది జగనన్నకు నీరాజనం పడడం కోసమే వాళ్ళు వస్తున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళకి ఎందుకో అంత కళ్ళు కుడుతున్నాయి అనేది అది సహించలేని విషయం అయితే అని నేను చెప్తున్నాను. అన్న పేదల కోసం, జగనన్న పేదల కోసమే పోరాడుతున్నాడు. మళ్ళీ వచ్చేది కూడా జగనన్నే. 2024లో గుర్తుపెట్టుకోండి, వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. నా తరపున చెప్పుకునేది ఏంది అని అంటే, మీకు ధైర్యం ఉంటే, మీ టీడీపీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు జనాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి ఒక్క ఇంటికి మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి 4-5 పథకాలు అయితే వచ్చేవాడిని. దానికి ప్రూఫ్ నేనే. ఎందుకంటే ఇటీవల కాలంలో వాలంటరీగా నేను చేస్తున్నాను. వాలంటరీగా చేసినప్పుడు చాలామందికి, పేదలకి, ముసలోళ్ళు అయితే కావచ్చు, భర్త లేని వాళ్ళు అయితే కావచ్చు, నడవలేని వాళ్ళు, ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందికి నా చేతుల మీదుగా ఉదయాన్నే 5 గంటలకి మా జగనన్న ప్రభుత్వంలో నేను తీసుకొని అందరికీ ఇంటింటికి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే చేయూత కావచ్చు. ఇప్పుడు ఆటో డ్రైవర్ టంగుటూరు మండలం ఒల్లూరులోని రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో సిఎస్సి, ఎంసీఏ విభాగాల విద్యార్థులు వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ చైర్మన్ ఇస్కాల చిన్న రంగమన్నార్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికబద్ధంగా కష్టపడి కృషి చేసి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల డైరెక్టర్ ఏవి భాస్కరరావు మాట్లాడుతూ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 70% మందికి ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విభాగాధిపతులు కె నారాయణరావు, ఏవి రమణ పాల్గొన్నారు. ఈరోజు తయారు చేసేటువంటి విద్యార్థుల్లో నలుగురు పాల్గొని ఇంకా మిగతా విద్యార్థులు పాల్గొని ఉండొచ్చు, సలహాలు ఇచ్చి ఉండొచ్చు. మీరందరికీ మనస్ఫూర్తిగా మనం ఒక పర్యాయం అభినందనలు తెలియజేస్తాం.